హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకం 4016 రూపాయలు, 6016 రూపాయలు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎప్పటి నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో 4016, 6016 రూపాయలు ఎప్పుడు అందించబోతున్నారు అనేది మనం తెలుసుకోవడంతో పాటు కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే సమాచారాన్ని కూడా ఇదే వీడియోలో స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు వీడియోని చివరికి చూసే ప్రయత్నం చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఏ వారంలో ఇస్తే బాగుంటుంది? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 4వ వారంలో ఇస్తున్నారు. 4వ వారంలో ఇవ్వడం వల్ల వచ్చే చిక్కులేంటి అంటే, రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ అంతా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత నిధులు సరిపోకపోవడంతో మళ్ళీ పక్క నెల ఏదైతే ఉంటుందో ఆ నెల మొదటి వారంలో ఇస్తున్నారు. అంటే ఈ నెలలోనే అందాల్సిన ఆసరా పెన్షన్ నిధుల సర్దుబాటు కాలేని పరీక్షాలన ప్రభుత్వం పక్క నెలలో ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా అందిస్తుంది. సో దీన్ని ఆలోచించి మీకు ఏ వారంలో పెన్షన్లు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి అయితే 1 అని, రెండో వారం అయితే 2 అని, మూడో వారం అయితే 3 అని, 4వ వారం అయితే 4 అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటవుతే ప్రస్తుతం 2016 పొందుతున్న లబ్ధిదారులకి 4016 రూపాయల చేయూత పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ 4016 రూపాయలలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత మలేరియా బాధితులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషెంట్లు ఇలా తదితర విభాగాలకి సంబంధించిన లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటు దివ్యాంగులకి సంబంధించి 6000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామని దరఖాస్తులను కూడా ప్రభుత్వం స్వీకరించింది. అయితే ఈ పెన్షన్లన్నీ ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2022 అవతులకి సంబంధించి మాత్రమే లెక్కలున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ 43 లక్షల లబ్ధిదారులలో అన్ని విభాగాలకి సంబంధించి నేను ఏవైతే చెప్పానో, బీడీ కార్మికులు, చేనేత, గీత, అలాగే మలేరియా బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇందులో దివ్యాంగుల మిత్రులు సుమారుగా 5 లక్షల వరకు ఉన్నట్లుగా సమాచారం. అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే దివ్యాంగుల నుండి 2 లక్షల వరకు, అలాగే వృద్ధులు, వితంతువులు అన్ని కేటగిరీలకు సంబంధించి మరొక 7 లక్షలు, మొత్తం దాదాపుగా 55 లక్షల వరకు ఈ సంఖ్య పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. సో ఈ 55 లక్షల మంది లబ్ధిదారులకి కనుక కొత్త పెన్షన్లు మంజూరు చేసి కొత్త ఆసరా చేయూత పథకం దివ్యాంగుల పెన్షన్లు కనుక కేటాయింపు చేస్తే బడ్జెట్ సుమారుగా ప్రతి నెల కూడా 600 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఈ 800 కోట్ల నుండి 600 కోట్ల రూపాయల బడ్జెట్ను రాబోయే బడ్జెట్ సెషన్లో ప్రత్యేక విభాగ నిధిని ఈ యొక్క పెన్షన్లకు కేటాయింపు చేయాలనేది ఇక్కడ మంత్రి సీతక్క గారి ప్రతిపాదన. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ రాబోయే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం కొత్త బడ్జెట్ను ఈ ఆసరా పెన్షన్లకి కేటాయింపు చేసి రాబోయే ఉగాది కల్లా 4000 పెన్షన్లు, 6000 పెన్షన్లు ప్రారంభించడానికి చర్యలు చేపడుతుందనే సమాచారం తెలుస్తుందన్నమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మరే ఒక్క కొత్త పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం లేని నేపథ్యంలో ప్రభుత్వం రాబోయే ఈ బడ్జెట్ సమావేశాలలోనే నిధుల కేటాయింపు చేసి కొత్తగా ఏవైతే ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మార్చి నెలలో మనకి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ ఎన్నికలు అయిపోతే ఇక మిగతా పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రారంభించడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి జాబితాను సిద్ధం చేయండి అని ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారాలు అయితే ఉన్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్. ఇంకే ఒక అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోల రూపంలో సమాచారాలు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.